సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు నేను తెస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్గా టెలిగ్రామ్స్లో మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001455 ఓకే 6759. ఇది ఒక్కటే మా నెంబరు. సో ఈ నెంబర్ నుంచి మీకు ఏ స్కామర్ ఎవరో డబ్బులు అడిగినా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఈ ఒక్క నెంబరే మా జెన్యూన్ నెంబర్ 700145675 ఇది ఒక్కటే మాది. సో ఈ నెంబర్ తప్ప మిగతా ఇంకే నెంబర్లు ఉన్న అవన్నీ స్కామ్ నెంబర్లే. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఓకే. నెక్స్ట్, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతున్నామో చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్లోకి వెళ్ళి ఎఫ్ఐడిఐ డేటా చూస్తే, ఎఫ్ఐడిఐ డేటాలో ఇక్కడ మీకు చూడండి ఏది డేటా ఉంది. డేటా క్యాష్ మార్కెట్లో నెగిటివ్, ఇప్పుడు 20 నెగిటివ్ మార్కెట్. ఈవెన్ ఫ్యూచర్లో కూడా సెల్లింగ్ చేశారు, క్యాష్లో కూడా సెల్లింగ్ జరిగింది. సో డేటా నెగిటివ్, కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతుంది. 16th నుంచి చూస్తే కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతూనే ఉంది. 16th నుంచి డేటా కూడా నెగిటివ్గా ఉంటూనే ఉంది. ఓకే, బాగానే ఉంది. ఎఫ్ఐ అయితే నెగిటివ్గా ఉంది, సరే తీసేద్దాం. ఇప్పుడు కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఏం చేయొచ్చు ఇక్కడ పాయింట్ సి. బ్యాంక్ నిఫ్టీకి ఒక మేజర్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్ ఇదే, ఈ లెవెల్. సో ప్రీవియస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ. ప్రీవియస్ ఈ లెవెల్ దగ్గర గ్రీన్ కలర్ జోన్ పెట్టుకుంటున్నా, ఇక్కడ చూడండి మార్కెట్ ఏమైంది. ఇక్కడ దానికి ముందు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ మార్కెట్ డౌన్ వచ్చింది. ఈ డౌన్ కాకుండా ఇక్కడ నుంచి చూడండి, ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్ళిందో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఈ లెవెల్లో సపోర్ట్ ఎన్నిసార్లు ఒక నెలంతా, అక్టోబర్ మంత్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ మంత్ ఎండ్ వరకు ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంది. మళ్ళీ ఇదే లెవెల్ దగ్గరకు వచ్చింది, ఫాల్స్ బ్రేక్అవుట్, మళ్ళీ సపోర్ట్, గ్యాప్ అప్లో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ హై బ్రేక్ చేసింది, ఫోన్లో వచ్చే రోజుల్లో మళ్ళీ ఆల్ టైమ్ హైలు టచ్ చేసుకుని పైకి వెళ్తుంది. అంటే ఈ పైకి ఇక్కడ హాల్ట్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ పడింది. ఇప్పుడు ఏమవ్వచ్చు, ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, వివి ఇంపార్టెంట్. 50,000, 50,500, 50,600 అనుకోండి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇది దాటి కిందకు వస్తే మేము వెంటనే మళ్ళీ చెప్తున్నా, ఇది దాటి కిందకు వస్తే మనం డౌన్ సైడ్ కూర్చుని పోం. ఎందుకంటే అది దాటి కిందకు వచ్చినా మనకి ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది లాస్ట్ జోన్, లాస్ట్ ఆప్షన్ జోన్ ఇదే. ఈ రెండు బ్రేక్ అయ్యి కిందకు వస్తే అప్పుడు మార్కెట్లో పెద్ద ఫాల్ వస్తుంది, నిజంగా పెద్ద ఫాల్ వస్తుంది. అప్పుడు మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 47,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ని 47,500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయ్యి వెళ్తే అప్పుడు నెక్స్ట్ వచ్చేది 46,000. అది కూడా బ్రేక్ అయ్యి వెళ్తే 44,500. ఇది పెద్ద ఫాల్ వస్తుంది. అప్పుడు మార్కెట్లో మీరు ఓవరాల్గా మార్కెట్ ఫాల్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక 8,000 పాయింట్లు ఫాల్ వస్తే ఎప్పుడు మేజర్ లెవెల్ ఇది ఒక్కటే మేజర్ లెవెల్. ఇది కానీ క్రాస్ అయ్యి బ్రేక్ అయితేనే మనం వచ్చే రోజుల్లో మార్కెట్లో ఫాల్ చూడొచ్చు. ఇప్పుడు నేను 1 డే టైం ఫ్రేమ్లో ఉన్నాను. ఇది కదా, ఇది సపోర్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి రెసిస్టెన్స్ ఏమో ప్రెసెంట్ ఉన్న లెవెల్ ఏమో ఇది రెసిస్టెన్స్, ఈ హై ఇక్కడ, ఇది రెసిస్టెన్స్. నేను రెడ్ కలర్ పెట్టుకున్నాను, ఇది రెసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేది ఇది, ఆ పైన ఇది, ఈ 3 రెసిస్టెన్స్లు. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తాను. క్లియర్ కట్గా ఉంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, చూపిస్తా. మార్కెట్ ఇక్కడ నుంచి బాగానే పడింది, డేటా నెగిటివ్ ఉంది, మార్కెట్ బాగానే పడింది, గ్యాప్ డౌన్, మళ్ళీ మార్కెట్ సస్టైన్ పడింది. ఓకే, ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉండిపోయింది, అది పక్కన మాట్లాడదాం. మార్కెట్ 50,500 ఆర్ 50,600 లేదా 50,500 పట్టుకోండి మీరు. 50,500 ప్రెసెంట్ ఉన్న వెరీ 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 ఇంపార్టెంట్ కీ లెవెల్, వెరీ 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 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ కీ లెవెల్. ఇది దాటి మార్కెట్ కిందకు వస్తే ఎక్కడి వరకు రావచ్చు, 49,700 దాకా రావచ్చు. 49,700 లేదంటే 49,750 వరకు రావచ్చు. ఓకే, 700, 750 ఇక్కడ వరకు రావచ్చు. ఎప్పుడైతే 49,000, బాగా గుర్తుపెట్టుకోండి, 49,500 కింద మీకు 1 hour క్యాండిల్ క్లోజింగ్ అయినా, 4 hours క్యాండిల్ క్లోజింగ్ అయినా, లేదా 1 day క్యాండిల్ క్లోజింగ్ అయినా దొరికిందో
49,500 కింద ఆలోచించండి. మార్కెట్లో ఒక క్రాష్ వస్తుంది, కంటిన్యూ అవుతుంది, హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ రేపు మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా సెల్లింగ్ ప్రెషర్ని కంటిన్యూ చేస్తుందా అని. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు 50,500 ధర ఎగ్జాక్ట్ సపోర్ట్ ధర ఉంది, వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పడితే, నేను చెప్తున్నాను కదా 50,500 నుంచి పడి కిందకు వస్తే 49,750 వరకు మీరు ఇక్కడ ఒక చిన్న పుట్టు ప్లాన్ చేయొచ్చు. బట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోవాలంటే 49,500 కిందే మనం ఇంకా పెద్దగా బిగ్ పుట్టు ప్లాన్ చేయొచ్చు, బిగ్ పి. ఓకే, 49,500. బట్ ఒకవేళ మార్కెట్ టర్న్ అయి పైకి వెళ్తే మీరు ఎప్పుడు బై చేస్తారు అంటే, మీరు ఎప్పుడు బై చేస్తారంటే 51,000 ఆర్ 51,500, 51,400, 51,500 ఇది లెవెల్. దీనిపైన బై చేయండి. 51,500 అని ఎందుకు పెట్టుకున్నానంటే, దానికి ముందు ఏం జరిగింది, ముందు రోజు సైడ్ వేస్ మార్కెట్ దీనిపైన హాల్ట్ అయింది, పైన హాల్ట్ క్లోజింగ్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ డే ఇదే లెవెల్లో నుంచి రిజెక్షన్ తీసుకుంది, మార్కెట్ పడింది, ఇక్కడ నుంచి షార్ప్గా పడింది. కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ అవడం, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, గ్యాప్ డౌన్, ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఈ లెవెల్స్ దగ్గరలో ఓపెన్ అయ్యి, ఎక్కడ 51,500 దగ్గరలో, దానికి దగ్గరలో ఓపెన్ అయ్యి మార్కెట్ కొద్దిగా టైం పాస్ చేసి 51,500 క్రాస్ అయ్యి, ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తాదో 51,500 క్రాస్ అయ్యి పైకి వెళ్తాదో మీరు మాత్రం 51,600 బ్రేక్ అవనివ్వండి. 500కి 600కి 100 పాయింట్స్ జస్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తున్నవ్వండి. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇవ్వనివ్వండి. అప్పుడు మీరు సిఈ సైడ్ దూరుకోండి. ఇక్కడ దూరుకోండి 51,000, ఎక్కడ 51,982, 51,982. దీనిపైన కూడా సిఈ ప్లాన్ చేయొచ్చు. మీరు ఇక్కడ సిఈ ప్లాన్ చేయొచ్చు, 51,600 పైన సిఈ ప్లాన్ చేయొచ్చు, ఈ రెండింటిపైన సిఈ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటే ఏం చేయాలన్నా, ఏం చేయొద్దు, వదిలేసే మార్కెట్ని. రేంజ్ బౌండ్ అయిపోద్ది, మార్కెట్ని మీరు పెద్దగా ట్రేడ్ చేయొద్దు. ఇప్పుడు రేంజ్ బౌండ్ అయిపోద్ది అని ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు మండే, రేపు ఒక రోజు రేంజ్ ఉంచితే, ఎల్లుండి కూడా ట్యూస్డే కూడా రేంజ్ ఉంచితే, వెడ్నెస్డే ఆఫ్, అదే క్రిస్మస్ 25th ఆఫ్. మళ్ళీ మార్కెట్ ఎప్పుడు థర్స్డే ఓపెన్ అవుతుంది, ఎక్స్పైరీ రోజు, నిఫ్టీ ఎక్స్పైరీ రోజు. సో నిఫ్టీని మండే ట్యూస్డే ఉంచితే ఒక రోజు ఆఫ్ కలిసి వస్తుంది. కాబట్టి థర్స్డే మొత్తం ప్రీమియం డీకే అవుతుంది. సో అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సో రేంజ్ లో ఉండే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది మొమెంటం కన్నా. బట్ ఏదో ఒక రోజు మొమెంటం ఇస్తుంది, అది ఎక్స్పైరీకి ముందు రోజు, లైక్ ట్యూస్డే కానీ లేదా ఎక్స్పైరీ రోజు కానీ ఒక మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇది నిఫ్టీ 50. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నిఫ్టీ 50 వన్ డే టైం ఫ్రేమ్ లోకి రండి. నిఫ్టీ 50 సూపర్. అసలు ఫస్ట్ వీక్ గానే ఉండాలి మార్కెట్, ఇప్పుడు కూడా అదే వీక్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నిఫ్టీ 50కి ఉన్నప్పుడు మేజర్ సపోర్ట్ ఇదే. ప్రీవియస్ ఎక్కడెక్కడ మార్కెట్ టర్న్ అయింది, ఈ లెవెల్. మార్కెట్ పడితే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి కూడా బ్రేక్ అయితే మార్కెట్, ఇప్పుడు అక్కడ నుంచి బ్రేక్ అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మార్కెట్కి వచ్చేది ఈ లెవెల్. ఇక్కడ అక్కడ నుంచి కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే లెవెల్ ఇది. ఇవి మేజర్ సపోర్ట్. ఇంకా ఓకే, ఇవి నిఫ్టీ 50 మేజర్ సపోర్ట్స్. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది సార్ అంటే, ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ 50కి ఉన్న టాప్ రెసిస్టెన్స్ ఇది. ఓకే, దానిపైన ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్, దానిపైన ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఓకే, ఇది ఇంకా పైకి వెళ్తే అప్పుడు మీరు ఈ లెవెల్ వరకు ప్లాన్ చేయొచ్చు. ఇది రెసిస్టెన్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను లెవెల్స్ చెప్తున్నాను, చూసుకోండి ఒక నిమిషం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50, ఎస్పెషల్లీ నిఫ్టీ 50 లెవెల్స్, ఇక్కడ ఒక చిన్న స్పేసే ఉంది. బాగా చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మేజర్ పెద్ద సపోర్ట్కి పెద్ద డిస్టెన్స్ లేదు, చాలా చిన్న స్పేస్ ఉంది. 23,400 ఆర్ 23,500 ఇది మేజర్ సపోర్ట్ అయిపోతుంది. ఈ లెవెల్ 400, 500 ఈ రేంజ్ మేజర్ సపోర్ట్, మేజర్ వాల్యూ, ఇంపార్టెంట్ లెవెల్. ఇది దాటిగానే కిందకు వచ్చిందా అంటే మీరు 23,200 కింద మీకు 15 మినిట్స్ క్యాండిల్ ఆర్ 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ వస్తే, క్లోజింగ్ లో ట్రేడ్ చేయండి. క్లోజింగ్ వస్తే దీని కింద మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. పుట్ పిఈ ఎక్కడి వరకు, 22,800 వరకు, 22,800 వరకు. ఓకే, పుట్ ప్లాన్ చేస్తారు. ఇది కూడా బ్రేక్ వెళ్ళిపోతే ఇంక పెద్ద ఫాల్ వస్తుంది. అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. పడుతుంది. పైకి వెళ్ళాలి అంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, 24,000 క్రాస్ అవనివ్వండి. పైన
24,000 క్రాస్ అయ్యి మనకి పైకి వెళ్తూ ఉంటే 24,000 పైన సేమ్ 30 మినిట్స్ క్యాండిల్ అయినా 15 మినిట్స్ క్యాండిల్ అయినా క్లోజింగ్ రానివ్వండి. క్లోజింగ్ వస్తే అప్పుడు మీరు సిఈ ప్లాన్ చేయండి. ఇక్కడ సిఈ ప్లాన్ చేస్తారు, అది 24,200 వరకు వెళ్తుంది. అది కూడా బ్రేక్ అయితే 24,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ దాకా ఇక్కడ ఇది. సో ఎక్కడ 24,000 దాటి పైకి వెళ్తే 24,200, దానిపైన 24,500 ఈ పైకి వెళ్ళే ఛాన్స్ ఈజీగా ఉంది. ఓకే, ఎప్పుడు 24,000 దాటి పైకి వెళ్తేనే కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ట్రెండ్కి ఆపోజిట్గా వెళ్ళకూడదు. వెళ్ళాలి అంటే స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ కన్విక్షన్ ఎప్పుడు దొరుకుతుంది? 24 పైన మనకి 15-30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి డేటా కొద్దిగా పాజిటివ్ ఉంది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రం మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోవాలి. బట్ ఇంత దాటాలంటే ఇది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి, లేదా గ్యాప్ అప్లో జరగాలి. ఆల్రెడీ గ్యాప్ పిడిపోయిన తర్వాత మళ్ళీ ట్రావెల్ చేయాలంటే కష్టం. సో గ్యాప్ పిడిపి ఒక రోజు టైం పాస్ చేసి నెక్స్ట్ డే వెళ్ళాలి. అప్పుడు మాత్రం అప్ సైడ్కి వెళ్తుందని ఒక స్కోప్ వస్తుంది. బట్ మేజర్గా నాకేమనిపిస్తుంది, మార్కెట్ వచ్చే రోజుల్లో ఇంకా పడుతుంది. మార్కెట్ 1-2 కొద్దిగా పడాలి. లాస్ట్ టైం కూడా పడనివ్వలేదు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. లాస్ట్ టైం ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్ వల్ల మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంది. బట్ మళ్ళీ ఇప్పుడు పడుతుంది. ఈసారి మాత్రం కొద్దిగా గట్టిగా పడుతుంది, కరెక్షన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ ఇప్పుడు అప్పుడే వద్దు. అండ్ నిఫ్టీ చూస్తే ఓవరాల్గా ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎవరున్నారు, ఇక్కడ కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో మీరు కరెక్ట్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇగో షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయరా అంటే ఓకే, నాట్ ఏ బిగ్ ప్లేయర్ బట్ ఓకే. షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ వచ్చింది, అది ఓకే నార్మల్. ఇది కూడా లాంగ్ అన్వైండింగ్ కూడా వచ్చింది, అంతా ఓకే అంటే నాట్ ఏ బిగ్ ప్లేయర్. ఓకే, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అంతా ఓకే. అదే నిఫ్టీ 50 చూడండి, లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ అంతా అంతే. బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, షార్ట్ బిల్డప్లు జరిగాయి. బట్ ఏది మేజర్ కాదు, అంత స్మాల్. బట్ ఓకే, డేటా పరంగా చూసుకుంటే డేటా నెగిటివ్ ఉందని తెలుస్తుంది. అండ్ టెలిగ్రామ్లో కూడా మనం నిన్న లైవ్ రాలేదు కానీ మార్కెట్లో, ఈరోజు క్లాస్ మన లైవ్ రాలేదు కానీ అప్డేట్ అయితే చేశాను, అవ్వలేదు నా పొజిషన్స్ అయితే నేను ట్రేడ్ తీసుకుని అక్కడ పెట్టాను, అప్డేట్ చేశాను నా పొజిషన్స్. అండ్ ఈరోజు క్లాస్ కూడా అయ్యింది మా స్టూడెంట్స్కి, టీమ్ క్లాస్ అయ్యింది ఈరోజు దాని గురించి. సో టీమ్ అండ్ ప్రజెంట్ అయితే నా పొజిషన్స్ అయితే ఇవే రన్ అవుతున్నాయి, స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్. ఇవన్నీ స్వింగ్ ట్రేడ్ పొజిషన్స్లో నాకు మేజర్ లాస్ వస్తుంది. ఇది ఒక స్టాకే, అది రేపు పొద్దున్న హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అయిపోయి రేపు కన్ఫర్మ్ అయిపోద్ది స్టాక్. ఇది ఒకటే, ఇది ఆల్రెడీ 3-4 డేస్ నుంచి హోల్డ్ చేస్తున్నాను ఇదే స్టాక్. 2,000 దగ్గర లాస్ వస్తుంది, మేజర్ కాదు, పెద్ద లాస్ ఏం కాదు, బట్ ఓకే 2,000 లాస్ వస్తుంది. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది హోల్డ్ చేసి. ఇవన్నీ నిన్న హోల్డ్ చేసిన స్టాక్స్. ఇదైతే నిన్న తీసుకున్నాను, నిన్న ప్రాఫిట్ వచ్చింది 12,000. ఇదైతే 2 డేస్ 1 డే హోల్డ్ అయింది 16,000 ప్లస్. బట్ ఎక్స్పెక్టింగ్ మోర్ అనమాట. ఇందులో కూడా టీసీఎస్లో కూడా కొద్దిగా బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ పడితే ఆల్మోస్ట్ ఒక 22,000-25,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో నా టార్గెట్ లెవెల్ నాకు ఒకటి ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సేమ్ స్ట్రాటజీస్ ఈవెన్ మా టీంలో కూడా మాకు తెలుసు, A to Z టీమ్ మెంబర్స్ కూడా ఆ స్ట్రాటజీలు ఏంటి, ఆ ట్రేడ్లు ఎలా తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. ఈ ఇండికేటర్, ఈ బై అండ్ సెల్ సిగ్నల్ ఇండికేటర్, ఈ ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా అంటే మనకి ఎంట్రీ వస్తుంది, మనం ఎలా ప్లాన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా టీంకి తెలుసు అండి, అందరికీ ఇక్కడ తెలుసు. సో ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కూడా, ఇటువంటి సేమ్ స్ట్రాటజీలు వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని చూస్తున్నారు ఎలా అవుతుంది ఏంటని. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ తెలుసు స్ట్రాటజీలు. మా టీంలో అయితే అందరూ హ్యాపీగా, ఇది కూడా హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవడం అందరికీ వచ్చు. నేను ఏం చేస్తానో వాళ్ళకి చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా అదే చేసుకుంటారు, లేదంటే కొంతమంది వాళ్ళు తగ్గట్టు చేసుకుంటారు. బట్ ఎలా చేస్తే ప్రాఫిటబుల్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మా టీం తెలుసు. అంటే A to Z కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు. మీలో ఇంకెవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే 7001456759 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ పెడుతుంది. నా టీం అంజలి అనే అమ్మాయి ఉంది, తన డీటెయిల్స్ పెడుతుంది. కోర్స్ ఫీజు 31K ఉంటుంది. బట్ ఆఫర్ ఇస్తాం, ఆఫర్లో మీకు ఎంత 25-24కి ఎంతకు వస్తుంది చూడండి. ఆఫర్ వాళ్ళకి అడగండి, ఆఫర్ అడగండి, టీంకి ఇస్తారు. సో మీరైతే జాయిన్ అవ్వండి, ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అప్పుడే కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.